ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అందరూ మనవాళ్ళే అనుకుని మనం మంచి చేయడానికి పోతే చివరికి మనమే చెడ్డవాళ్ళమవుతాం. ధైర్యంగా నిలబడే గుణం ఉంటేనే మనిషికంటూ ఒక గుర్తింపు. సామరస్యంగా నడిచే ఓర్పుంటేనే సమస్యలకు ఒక ముగింపు. గాయం తగిలిందని ఏడిస్తే కన్నీళ్లకు నొప్పి తీరదు. కష్టాల కడిలిని ఈదేవారే ఈ లోకాన మనిషిగా నిలిచెను. భయపడకు, ఒకరోజు దేవుడు నీ కన్నీళ్లకు ముగింపు రాయబోతున్నాడు. నీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతుంది. ధైర్యంగా ఉండు. ఒక్కోసారి మనసులోని బాధ పోవడానికి ఏ మందు పనిచేయకపోవచ్చు, కానీ మనసుకు నచ్చిన వాళ్ళు కాసేపు ప్రేమగా మనతో మాట్లాడితే చాలు ఎంతటి బాధ అయినా మర్చిపోవచ్చు. మన అవసరం ఉన్నంత వరకు దేవుడిలా చూసే మనుషులు వారి అవసరం పని పూర్తి అవగానే కనీసం మనిషిగా కూడా గుర్తించరు. చేసిన మేలును క్షణాల్లో మర్చిపోయి చెయ్యని తప్పుకు నిందలు వేయడం ఈ నకిలీ ప్రపంచంలో చాలా సాధారణమైన విషయంగా మారిపోవడం ఎంతో బాధాకరం. చేతిలో సమయం ఉన్నప్పుడు దేనికి విలువ ఇవ్వము. అదే సమయం దాటిపోయాక ఎంత ఏడ్చినా ఆ క్షణాలు తిరిగి రావు. కోల్పోయిన బంధాలు, వదిలేసిన అవకాశాలు వృద్ధాప్యంలో కన్నీటి జ్ఞాపకాలుగా మిగిలిపోయి మనసును నిరంతరం రంపంలా కోస్తూనే ఉంటాయి. విమర్శించే పెదవుల కన్నా సాధించి చూపే చేతులే మిన్నా. చుట్టూ ఉన్నోళ్ళు నిన్ను చూసి నవ్వినా నువ్వు నమ్మిన మార్గం వీడకు. అష్ట కష్టాలు నిన్ను చుట్టుముట్టినా నీ అడుగు వెనక్కి వేయకు. నేర్చుకుంటూ ఓర్చుకుంటూ సాగిపోతే ఆ విజయమే నీకు సొంతమవుతుంది. కానీ నీ ఓర్పును చూసి సమాజమే నీకు దాసోహం అవుతుంది. మీరు ఎలా బ్రతికినా మిమ్మల్ని వేలెత్తి చూపేవాళ్ళు, విమర్శలు చేసేవారు ఈ లోకంలో ఎప్పుడూ ఉంటారు. అందరినీ సంతోషపరచడం అనేది ఈ లోకంలో ఎవరికి సాధ్యం కాని పని. ఎదుటివారి మాటల బరువును మొయ్యడం ఆపేసి మీ మనసుకు నచ్చినట్లు నీతిగా నిజాయితీగా బ్రతకడంలోనే అసలైన స్వేచ్ఛ, గౌరవం ఉన్నాయి. పరిగెత్తే కాలంలో పరుల మాటలకు ఇచ్చే విలువను తగ్గించుకుంటే జీవితం చాలా తేలికవుతుంది. మీకు కష్టం అనిపించే మీ ఉద్యోగం ఒక నిరుద్యోగిని జీవితకాల స్వప్నం. మీకు విసుగు తెప్పించే మీ పిల్లలు లేని దంపతుల మధుర స్వప్నం. మీకు లభించని ఇల్లు అది చిన్నదైనా నీడలేని వారికి ఆ అద్భుత స్వప్నం. మీ వద్ద గల చిరు సంపాదన చిల్లిగవ్వ కూడా లేని వారికి ఊరటనిచ్చే స్వప్నం. ఆరోగ్యవంతమైన నీ జీవితం రోగి అమృత తుల్యమైన స్వప్నం. మీ ముఖంపై చిరునవ్వు విషాదగ్రస్తులకు దివ్యమైన స్వప్నం. మీకు లభించిన వాటి వల్ల కృతజ్ఞుడవై ఉండు. సంతృప్తికరమైన జీవితాన్ని అలవర్చుకునే భావాలతో జీవించు. అప్పుడు ఆనందమే నీ చిరునామాగా మారుతుంది. కన్నీళ్ళు బలహీనతకు గుర్తు కాదు, మోయలేనంత బాధకు అవి ఒక నిశ్శబ్ద భాష. ఎవరి ముందు పడితే వారి ముందు ఏడ్చిన మన బాధను చులకన చేస్తారు. అందుకే మన కన్నీటి విలువ తెలిసిన వారి దగ్గరే మనసు విప్పాలి, లేదంటే మౌనంగా భరించడమే మేలు. రాజు కుక్క చనిపోతే ఊరు జనం అందరూ చూడడానికి వచ్చారట. కానీ ఒకరోజు ఆ రాజు చనిపోతే ఎవరు రాలేదట. అంటే కుక్క చనిపోయినప్పుడు రాజు ఏమైనా అనుకుంటాడు అనే జనాలు వచ్చారు. కానీ ఆ రాజు పోయాక ఇక మనల్ని ఎవరు అంటారు అని భరోసాతో జనాలు రాలేదు. అందుకే మనుషులు ఉన్నంతవరకే ఈ అతి వినయాలు, దొంగ నమస్కారాలు. క్షణం బాగుంది అనుకునే లోపే మరో క్షణం కన్నీళ్లు పెట్టిస్తుంది. జీవితం ఎలా ముగుస్తుందో కాలం పెట్టే పరీక్షలో జీవితం అనే ఆఖరి పేజీ చివరి వరకు తెలియని సమాధానమే జీవితం. కాలి కింద ఉంది కదా అని ధూళిని చులకనగా చూడకు. కళ్ళల్లో పడినప్పుడే తెలుస్తుంది దాని సత్తా ఏంటో.
ఒకరితో ఇంకొకరిని పోల్చుకోకూడదు. ఎందుకంటే కుక్క ఎప్పటికీ అడవికి రాజు కాలేదు. సింహం ఎప్పుడు కుక్కల విశ్వాసం చూపలేదు. ఎవరి స్థానంలో వారు గొప్పవాళ్లే. ఆకాశంలో ఎగిరే గరుత్మంతుడి చూపు ఎప్పుడూ కింద ఉన్న లక్ష్యం మీదే ఉంటుంది. నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా నీ గమ్యమేంటో ఎప్పుడూ మర్చిపోవద్దు. నిన్ను బరువు అనుకుంటున్న చోట భారంగా మారకూడదు. జరుగు అన్న చోట దగ్గరవ్వాలని ప్రయత్నించకూడదు. మొత్తానికి నీది కాని కథలు ముఖ్య పాత్ర కోసం ఎదురు చూడకూడదు. మీ కష్టాలు మీకు ఎలా బ్రతకాలో నేర్పిస్తాయి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థమయ్యేలా చేస్తాయి. అందుకే కష్టాలు వచ్చినప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నించు, కానీ పారిపోవడానికి ప్రయత్నించకు. ఈ ప్రపంచంలో చెడ్డవాళ్ళని కనిపెట్టడం చాలా కష్టమయ్యింది. ఎందుకంటే మంచి వాళ్ళకంటే ఇంకా మంచిగా నటిస్తున్నారు కాబట్టి. అందుకే ఎవరిని త్వరగా నమ్మకండి, నమ్మి మోసపోకండి. మనసులో కత్తులు దాచుకొని మాటల్లో పువ్వులు రాల్చే మనుషులు ఉన్నారు, జాగ్రత్త. జీవితంలో చాలా సమస్యలకు 2 కారణాలు ఉంటాయి. ఒకటి ఆలోచించకుండా పనులు చేయడం, రెండవది ఆలోచిస్తూనే ఉండి ఆచరించకపోవడం. ఒకరోజు చేసిన కష్టం జీవితాన్ని మార్చకపోవచ్చు, కానీ రోజు చేసే క్రమశిక్షణ ఒకరోజు మీ జీవితాన్ని మార్చేస్తుంది. జీవితంలో ఎవరి మీద అంత ఎక్కువగా నమ్మకం పెట్టుకోవద్దు. ఎందుకంటే ఎప్పుడు మాట్లాడుతారో తెలియదు, ఎప్పుడు దూరం పెడతారో తెలియదు, ఎప్పుడు వదిలేస్తారో కూడా తెలియదు. విజ్ఞానం నుంచి మనం నేర్చుకోవాల్సింది, దానిని చీకటిలో మట్టిలో పాతిపెట్టినా అది ఆగిపోదు. ఓర్పు, పోరాటం, విశ్వాసంతో అది మహావృక్షంగా ఎదుగుతుంది. మన జీవితంలో కష్ట నష్టాలు ఎదురైనా ఆగిపోవద్దు. ఎంతైనా కష్టపడి మన కలలు నెరవేర్చుకోవాలి మిత్రమా. వెళ్తున్న దారిలో ఏ సమస్యలు ఎదురవ్వకపోతే మనం తప్పు మార్గంలో వెళ్తున్నామేమో అని పరిశీలించుకోవడం మంచిది. మాటలు మనిషి కన్నా వేగంగా ప్రయాణిస్తాయి. అందుకే ఎవరిని వారి వెనుక విమర్శించవద్దు. అర్థం చేసుకోవాలనుకునే వారికి మాత్రమే వివరణ ఇవ్వాలి. కేవలం తమ వాదనను నిరూపించుకోవాలనుకునే వారికి వివరించడంలో అర్థమే ఉండదు మిత్రమా. సమయం ఎవరి కోసమూ ఆగదు, కానీ ప్రతిరోజు నిన్ను నువ్వు కొద్దిగా మెరుగుపరుచుకుంటే అదే సమయం నిన్ను ఒక అద్భుతమైన విజేతగా నిలబెడుతుంది. పోటీలో గెలవాలంటే శత్రువు బలహీనతలు తెలుసుకోవాలి. సమాజంలో గెలవాలంటే మీ బలహీనతలు తెలుసుకోవాలి మిత్రమా. గుర్తుంచుకోండి, కోపంగా మనల్ని వదిలి వెళ్ళేవారు ఏదో ఒకరోజు తిరిగి వస్తారు. మౌనంగా మనల్ని విడిచి వెళ్ళేవారు ఇక ఎన్నటికీ తిరిగి రారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టేవారు, ఏ గాలికి ఆ చాప వేసేవారు అందరి దృష్టిలో మంచివారు అవుతున్నారు. ఎవరి ముందు వాళ్ళ భజన చేసేవారు, అవసరానికి ఒక మాట మార్చేవారు వారే గొప్పవారిగా చెలామణి అవుతున్నారు. మాట మీద నిలబడేవారికి కాలం కాదు, నిజాయితీగా బ్రతికేవారికి స్థానం లేదు మిత్రమా. గతాన్ని మర్చిపోయేంతగా బిజీగా కష్టపడు. అప్పుడు జీవితంలో